మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఒక వ్యక్తి యొక్క ఆరాలో ఆరెంజ్ కలర్ కనిపిస్తే దాని అర్థం ఏమిటి, ఎల్లో కలర్ కనిపిస్తే దాని అర్థం ఏమిటి, ఆరెంజ్ కలర్లో డిఫరెంట్ షేడ్స్, అలాగే ఎల్లో కలర్లో డిఫరెంట్ షేడ్స్ అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లోతో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఒక వ్యక్తి యొక్క ఆరాలో కనిపిస్తే వాటి అర్థం ఏమిటో తెలుసుకున్నాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వారి ఆరాలో ఎటువంటి కలర్ ఉండటానికి ప్రయత్నించాలి అన్నది కూడా మనం తెలుసుకున్నాం కదా. అది ఎందుకు అన్నది కూడా మనకిప్పుడు తెలుసు. అయితే ఈరోజు ఇంకా కొన్ని కలర్స్ గురించి చూద్దాం. గ్రీన్, ఆకుపచ్చ. ఆకుపచ్చ రంగు రోగ ఉపశమనానికి, విద్యాబోధనకు ప్రతీక. భౌతికంగా ఎదుగుదలను కూడా ఆకుపచ్చ రంగు ప్రకటిస్తూ ఉంటుంది. గొప్ప వైద్యులు, శాస్త్ర నిపుణులు తమ ఆరాల నిండా ఆకుపచ్చ రంగుని నింపుకొని కనిపిస్తారు. వాళ్ళ ఆరాల్లో ఎరుపు రంగు కూడా అమితంగా కనిపిస్తుంది. ఒక కుతూహలాన్ని రేకెత్తించే విషయం ఏమిటంటే, ఆకుపచ్చ, ఎరుపు రంగులు ఆరాలో పరస్పరం స్నేహంగా కనిపిస్తూ ఒకదానితో మరొకటి సులువుగా కలిసిపోతూ ఉంటాయి. వాటి రెండిటిలో చక్కటి పొంతన కుదురుతుంది. మామూలుగా వస్తువుల్లో ఈ 2 రంగులు ఎబ్బెట్టుగా కనిపించవచ్చు. కానీ ఆరాల్లో మాత్రం ఈ రంగులు చూసే వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తాయి. తగినంత ఎరుపు, ఆకుపచ్చ రంగుతో కలిసి ఉన్న ఆరా కల వ్యక్తులు, ముఖ్యంగా శాస్త్ర నిపుణులు చాలా చురుకుగా ఉంటారు. తమ విధిని చక్కగా అనుష్ఠించగలిగి ఉంటారు. ఎరుపు రంగు లేకుండా ఉట్టి ఆకుపచ్చ రంగునే తమ ఆరాల్లో కలిగిన వైద్యులు తమ వృత్తిలో అత్యున్నత స్థానాన్ని పొంది ఉంటారు. లేక ఆ రంగు కల నర్సులు మానవ సేవా తత్పరతను తమ జీవితాశయంగా కలిగి ఉండటమే కాకుండా అంతులేని ప్రేమ శ్రద్ధల్ని కలిగి ఉంటారు. ఒక ప్రత్యేక నీలివర్ణంతో జత కలిసిన ఆకుపచ్చ రంగు చక్కటి విద్యాబోధన పటిమను ప్రతిబింబిస్తుంది. కొందరు విద్యావేత్తల ఆరాల్లో ఆకుపచ్చ రంగు పట్టీలు, నీలిరంగు సుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. విద్యుత్ కాంతి నీలిరంగు, నీలి ఆకుపచ్చ రేఖల మధ్యలో పసుపు రంగులో ప్రదర్శిస్తూ ఉన్న ఈ ఆరాలు ఇలా ఆరాలు ఉన్న ఉపాధ్యాయులు తమ శిష్యుల మీద అపారమైన వాత్సల్యాన్ని, కరుణను కలిగి ఉండటమే కాకుండా అత్యున్నతమైన ఆధ్యాత్మిక విషయాలను నిశితంగా, స్పష్టంగా శిష్యులకు నేర్పగలిగిన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. మానవుల, ఇతర జీవుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించే వ్యక్తుల ఆరాల్లో ఆకుపచ్చ రంగు విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. గొప్ప డాక్టర్స్, గొప్ప నర్సెస్, గొప్ప సర్జన్స్ కాకపోయినా ఏ వ్యక్తులైనా మానవుల, జంతువుల ఆరోగ్యాన్ని గురించి వాళ్ళు ఏ పని అయినా చేస్తున్నట్లయితే వాళ్ళ ఆరాల్లో కొద్దో గొప్పో ఈ గ్రీన్ కలర్ తప్పకుండా చోటు చేసుకుంటుంది. ఆకుపచ్చ రంగు సాధారణంగా మరో గాఢవర్ణాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఆకుపచ్చ రంగు ఆరాల్లో ఉన్న వ్యక్తులు స్నేహశీలురుగాను, సానుభూతిపరులుగాను, హితులుగాను ఉంటారు. కానీ పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ రంగు ఉన్న ఆరాలు గల వ్యక్తులను నమ్మడానికి వీలు లేదు. వికారాన్ని సూచించే పసుపు రంగు కానీ, వికారంగా కనిపించే ఆకుపచ్చ కానీ ఎంతో అధికంగా ఆరాల్లో కనిపిస్తే అంత గాఢంగానూ వారు మోసగాళ్ళని గ్రహించాలన్నమాట. తియ్యటి మాటలతో నమ్మించి మోసాలు చేసి డబ్బులను సంపాదించే వాళ్ళకి నిమ్మ ఆకుపచ్చ రంగు, పసుపు రంగు కాంబినేషన్ ఉన్న ఆరా ఉండి తీరుతుంది. ఆకుపచ్చ రంగు క్రమేపీ ఆకాశం నీలం రంగు కానీ, విద్యుత్ నీలం రంగు కానీ కలిగి ఉంటే అలాంటి వ్యక్తుల్ని సంపూర్ణంగా మనం నమ్మవచ్చు.
ఇప్పుడు ఈ నీలి కలర్, బ్లూ కలర్ గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మిక ప్రపంచానికి ఈ నీలి రంగును సూచికగా వర్ణిస్తూ ఉంటారు కదా! ఆధ్యాత్మికంగా ఉన్న బుద్ధి సూక్ష్మతను కూడా ఒక విధమైన నీలి రంగు ఛాయ ఎత్తి చూపుతుంది. మంచి ఛాయ ఉన్న నీలిరంగు సానుకూల్యాన్ని గుర్తింపు చేయగలిగి ఉంటుంది. ఎథరిక్ బాడీ ఏ కలర్‌లో ఉంటుంది? ఈ నీలిరంగు ఛాయనే కలిగి ఉంటుంది కదా! సో, నేరుగా సిగరెట్ నుంచి వెలువడే లేత నీలి పొగ రంగులో ఆరా ఉంటుందనమాట. ఎండుకట్టెలు మండుతున్నప్పుడు కూడా ఆ మంటల ప్రారంభంలో, స్టార్టింగ్‌లో ఇలాంటి నీలిరంగు భాగాలను మనం గమనించవచ్చు. దేవుడికి దీపం పెట్టినప్పుడు కూడా మనం ఈ ఈ విషయాన్ని గమనించవచ్చు. ప్రగాఢమవుతున్న నీలి వర్ణం సంపూర్ణ ఆరోగ్యానికి సంకేతం. పాలిపోతున్న ఈ నీలి వర్ణపు ఆరా గల వ్యక్తి చంచల మనస్కుడై, స్థిరాభిప్రాయం లేనివాడై, ఎంతో బలవంతం చేస్తే తప్ప ఏ నిర్ణయమూ తీసుకోలేని వాడుగా ఉంటాడు. బలమైన లేదా గాఢమైన నీలిరంగు ఆరా కలిగి ఉంటే ఉన్నత దిశలో క్రమేపీ ఎక్కుతూ ఉన్న వ్యక్తిని, లేక అభివృద్ధి కోసం నిజంగా పాటుపడే వ్యక్తిని, కృషి చేసే వ్యక్తిని మనం చూడొచ్చు. చేస్తున్న పనిలో తృప్తిని పొందుతున్న వ్యక్తి ఆరాల్లో గాఢమైన నీలి వర్ణం దర్శనమిస్తూ ఉంటుంది. ఆత్మ ప్రబోధాన్ని నిజంగా విని ధర్మ ప్రచారం చేస్తున్న మతాధికారుల ఆరాలు ఈ వర్ణంతో ఎంతో శోభిస్తూ ఉంటాయి. ప్రపంచం చుట్టూ ధర్మ ప్రచారానికి బయలుదేరి తద్వారా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుంటున్న మత ప్రచారకుల ఆరాల్లో మాత్రం ఈ కలర్ అస్సలు కనిపించదు. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే కలర్ ఇండిగో. ఇండిగో కలర్ అతి నీల లోహిత వర్ణాన్ని కలిపి మనం చర్చించుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఈ 2 వర్ణాలు అత్యంత సహజంగా పరస్పర ఆశ్రితాలు. ఆరాలో అధికంగా ఇండిగో వర్ణంలో కనిపిస్తే అలాంటి వ్యక్తులు మతాన్ని గాఢంగా విశ్వసించే వాళ్ళై ఉంటారు. వాళ్ళు గొప్ప మతాభిమానులమని ప్రచారం చేసుకోనక్కర్లేదు. కొంతమంది తమకి మతం మీద విశ్వాసం బోలెడంత ఉందని చెబుతూ ఉంటారు. మరికొంతమంది తమకి మతం మీద ప్రగాఢ విశ్వాసం ఉంది అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరిలో ఎవరు నిజంగా మత విశ్వాసం కలిగి ఉన్నవాళ్ళో వాళ్ళ ఆరాలను పరీక్ష చేయకుండా మనం నిర్ధారణ చెయ్యలేము. ఆరాలోని ఇండిగో వర్ణం మత విశ్వాసాన్ని స్పష్టంగా నిరూపిస్తుంది. ఈ ఇండిగో వర్ణంతో పాటు పింక్ కలర్ కూడా ఆరాల్లో కనిపిస్తే అలాంటి వ్యక్తులు ప్రతి విషయానికి విసుక్కునే వాళ్ళుగా గ్రహించాలి. మనిషిలోని అధోగతిని ఈ పింక్ అండ్ ఇండిగో కాంబినేషన్ సూచిస్తుంది. నిర్మలత్వం లోపించిన వ్యక్తుల ఆరాల్లో ఈ వర్ణం ప్రత్యక్షమవుతూ ఉంటుంది. హృద్రోగంతో బాధపడుతున్న రోగులలో, అలాగే జీర్ణకోశ జబ్బులతో బాధపడుతున్న రోగులలో ఇలాంటి మిశ్రమము ఉన్న రంగు ఆరాలు తప్పక వారి యొక్క తల మీద గూడు కట్టుకొని ఉంటాయి. ఇది నీలి రంగు గురించి. ఇక లాస్ట్ కలర్ గ్రే, ఊదా కలర్ అన్నమాట. ఈ రంగు ప్రత్యేకించి ఏ గుణాన్ని సూచించదు. బొత్తిగా అధోగతి పాలైన వ్యక్తిని ఈ వర్ణం విశ్లేషిస్తుంది. ఆరాల్లో ఈ రంగు పొరలు దోత్యకమైతే ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వెంటనే అతనికి వైద్య సహాయం అవసరమని గ్రహించాలి. తలనొప్పితో ఎవరైనా బాధపడుతూ ఉంటే అతని ఆరాలో ఆ రంగు కొట్టుకుంటూ కనిపిస్తుంది. బొత్తిగా ఎదుగుదల లేని వ్యక్తి ఆరాల్లో ఈ రంగు చెల్లాచెదురుగా విరజిమ్మబడినట్లు కనిపిస్తుంది.
సో, ఇవండి ఆరాలో మనకి కనిపించే మెయిన్ కలర్స్. మనం సాధన చేస్తూ, చేస్తూ ఉన్నప్పుడు మనం ఈ కలర్స్‌ని చూడగలిగినప్పుడు మనకి ఇప్పుడు ఆ కలర్ థిక్‌గా ఉంటే, లైట్‌గా ఉంటే, ఆ కలర్‌తో ఇంకో కలర్ కాంబినేషన్‌లో ఉంటే, ఒక వ్యక్తి యొక్క శారీరక స్థితి, మానసిక స్థితి, అతని బిహేవియర్, అతని ఆరోగ్యం ఇవన్నీ ఎలా ఉంటాయి అన్నది మనకిప్పుడు అర్థమైంది కదా! ఈ మెయిన్ కలర్సే కాకుండా పేర్లు లేని అనేక కలర్స్ ఈ ఆరాల్లో కనిపిస్తూ ఉండవచ్చు. అయితే ముందుగా ఈ మెయిన్ కలర్స్ మనకి ఆరాలో కనిపించడం మొదలుపెట్టిన తరువాత పేరు లేని కలర్స్ ఆరాలో కనిపిస్తే వాటి అర్థం ఏమిటి అన్నది మనం అప్పుడు తెలుసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ ఆరాల్లో వచ్చే కలర్స్‌ని మీరు చూడటానికి సాధన అయితే చేయండి. మరి దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.